బీఆర్ఎస్ పై ఆ పార్టీ ఎంపీ కె కేశవరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఎక్కువ ఓట్లు రావని చెప్పారు. కాంగ్రెస్ బీజేపీ మధ్య ప్రధానంగా పోటీ ఉంటుందని, లాస్ట్ ప్లేస్ మాత్రం బీఆర్ఎస్ దే అని కేకే షాకింగ్ కామెంట్స్ చేశారు. సీఎం రేవంత్ పాలనపై ప్రజల్లో సంతృప్తి ఉందన్నారు. కాబట్టి అంత బలం మాకు లేదు అని తెలుసుకున్నాము. మాకు మెజారిటీ రాదు. కాంగ్రెస్కి ఎక్కువ వస్తుంది, మాకన్నా బీజేపీకి ఎక్కువ వస్తుంది. ఆ రెండు పార్టీల తర్వాతే వస్తుంది. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ నడుస్తుంది. కాంగ్రెస్లో లీడర్ ఎవరు? రాహుల్. బీజేపీకి లీడర్ ఎవరు? మోదీ. రాహుల్ మైట్ బి వెరీ గుడ్ మ్యాన్, మీ ఐడియాలజికల్, కానీ గెలుస్తాడా? పూర్తి దేశమంతా ఆలోచించాలి కదా. ఇవాళ మోడీ పేరే నడుస్తుంది కదా. కాబట్టి ఓటేసేటోళ్ళు అదే చూస్తారు కదా. ఓటేటోళ్ళు ఏం చూస్తారంటే, ఇది మొదలు చెప్పిన ఇది ఎమోషన్. ఇంత పెద్ద డెవలప్మెంట్ చేయగా కూడా ఎట్లా ఓడిరు అని అంటే అది ఎమోషన్. పార్టిసిపేట్ ఎలిమెంట్ లేదు. ఈ బస్సు అందరు పోతే సార్ మా అక్షంతలు వచ్చినాయి సార్, మేము మోడీకి ఓటేస్తామని చెప్పింది. నాతో చెప్పిందండి. ఇవాళ రేవంత్ ప్రభుత్వంలో నా వ్యూ లోపల పీపుల్ లోపల హ్యాపీనెస్ ఉంది. ఎవరికి కోపం అనేది కనపడలేదు. నాకు హ్యాపీనెస్ ఎక్కువ నేను చూడలేదు, కానీ ఎక్కడ కూడా ఎవరో కోపంగా ఉన్నట్టో వ్యతిరేకమైన కనపడలేదు. ఇప్పుడు నేను పాజిటివ్ అన్నాను, కానీ నెగటివ్ అయితే ఎక్కడ కనపడలేదు. దాన్ని పాజిటివ్ అంటారు ఇంగ్లీష్ లోపల. ఇట్ ఈస్ నాట్ నెగటివ్, ఇట్ ఈస్ పాజిటివ్. బీఆర్ఎస్ లో ముగ్గురు నలుగురు నేతలు మినహా ఎవరికి ప్రాధాన్యత లేదని కేకే ఆరోపించారు. బీఆర్ఎస్ లోనూ పార్టీ ప్రచారంలోనూ ఎప్పుడూ కేటీఆర్, కవిత, హరీషే కనిపించారని విమర్శించారు. పార్టీలో పరిస్థితులను కేసీఆర్ కు చెప్పినా పట్టించుకోలేదని కేకే అన్నారు. మీకు హరీష్ రావు కనపడతాడు, కేటీఆర్ కనపడతాడు, కవిత కనపడతాడు. వేరే వాళ్ళు కనపడ్డారా మీకు క్యాంపెయిన్లో? సో దాన్ని మనకి చెప్పుకునే అవసరం లేదు. ఇది మనం కరెక్ట్ చేసుకోవాలా. ఇది పీపుల్ అనుకుంటారు. ఇవాళ మనము రివ్యూ చేస్తున్నాం కాబట్టి ఈ సంగతులు అనిపిస్తున్నాయి. నా వ్యూస్ని సీఎం సీరియస్గా తీసుకోలేదు. కేసీఆర్ అంటే ఏదైనా కానీ అక్కడ లీడర్కి మనం చెప్తాము, కేసీఆర్ గారు తీసుకోలేదు, అంత సీరియస్గా తీసుకున్నారు. కాళేశ్వరం డిజైన్ అంశంలో కేసీఆర్ అనవసరంగా జోక్యం చేసుకున్నారని కేకే విమర్శించారు. ఎవరు చేసే పని వాళ్లు చేస్తే బాగుంటేదని అభిప్రాయపడ్డారు. రాంగ్లీ బిల్ట్ అంటాను, రాంగ్ డిజైనింగ్ అంటాను. కేసీఆర్ అన్నెసరీ డిజైన్ ఇచ్చిండు. అసలు ఎక్స్పర్ట్స్ చేయాలండి, ఎవరి పని వాళ్ళు చేయాలండి. మంగళవాడు పని చేయాలండి. ఓన్లీ నా చేతి లోపల ఇది సీజన్ ఉంది కాబట్టి నేను కూడా చేస్తాను, ఓ టైలర్ పోయి నా ఎంటికలు తీస్తే అయిపోతుంది. ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి. ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారే అంశంపైన స్పందించిన కేకే ప్రతిపక్ష ఎమ్మెల్యేలు అధికార పార్టీలో చేరడం మామూలే అన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా చాలా మంది పార్టీలోకి వచ్చారని, అయితే పార్టీ మారే ముందు రాజీనామా చేయడం నైతికంగా, రాజకీయంగా ఓ బాధ్యత అని కేకే అభిప్రాయపడ్డారు. గెలిచి వచ్చి టీడీపీ చేంజ్ కూడా చేయలేదు, అక్కడ పార్టీ కూడా చేయలేదు. లేదు టీడీపీని మీరు తీసుకున్నారా? ఒక గవర్నమెంటు వేరే పార్టీ మినిస్ట్రీ తీసుకోవచ్చు, లేదు అట్లా కూడా తీసుకోలేదు మీరు. కాబట్టి తప్పు అని అప్పుడు చెప్పినా ఇప్పుడు చెప్తున్నా మీకు, యూ మస్ట్ రిజైన్. ఇదొక దీంట్లో నేను చాలా ఫర్మ్ ఉన్నా. ఎవరైనా పోవాలంటే యూ మస్ట్ రిజైన్. అంటే పూర్తి 2/3 వస్తే అవసరం లేదు. ఎక్కడ యాక్ట్ లోపలనే ఉన్నది అది.